పాస్టర్ ని అని చెప్పుకుని ప్రచారాలు చేసుకుంటూ మిషనరీస్ ని స్టార్ట్ చేస్తారు. దశమ భాగాలు, ఫండ్స్, ఫారెన్ డోనర్స్ అన్న పేరుతో డబ్బుల్ని కలెక్ట్ చేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో పొలిటికల్ పార్టీస్ కి వీళ్ళు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ సంపాదిస్తారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకుని ఇంకా హ్యాపీగా అగ్రెసివ్ గా కన్వర్షన్స్ చేసుకుంటారు. ఈ కన్వర్ట్ అయిన వాళ్ళే ఓట్ బ్యాంక్స్ లాగా మారి వీళ్ళకి కావలసిన నాయకుడిని ఎంచుకుని వాళ్ళ ద్వారా పాలసీస్ ని ఈ మిషనరీస్ కి ఫేవర్ గా మార్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఇదే ప్యాటర్న్ మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. మీరు ఒక న్యూస్ వినే ఉంటారు. 2007 లో కేఏ పాల్ ఓపెన్ గా నన్ను వైఎస్ఆర్ $2 మిలియన్ అంటే అప్పటి కరెన్సీ వాల్యూ ప్రకారం 8 కోట్లు వైఎస్ఆర్ కేఏ పాల్ ని ఇవ్వమని అడిగారండి. ఇది కేఏ పాల్ గారి మాటలు. ఆ తర్వాత కేఏ పాల్ పరిస్థితి ఏమైంది, అతన్ని అరెస్టులు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఇది పక్కన పెడితే ఆ రకంగా గ్లోబల్ స్టేజ్ లో కేఏ పాల్ ఈ కన్వర్షన్ మాఫియాకి మన ఇండియాని సమర్పిస్తే వాళ్ళ పనులకి ఏ ఆటంకం కలగకుండా సిస్టమ్ లో ఉండి సిస్టమాటిక్ గా ఏ అనుమానం రాకుండా వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి సపోర్ట్ చేసింది ది గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 2004 లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదవాళ్ళకి, ట్రైబల్స్ కి అండగా నిలుస్తా అని ప్రామిస్ చేసి పవర్ లోకి వచ్చారు. కానీ ఆయన పవర్ లో ఉన్న టైంలో విచిత్రంగా మీరు నోటీస్ చేశారో లేదో ఈ క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ అనేవి విపరీత స్థాయిలో పెరిగిపోయాయి. చూస్తుండగానే ఆయన కాపాడుతానని ప్రామిస్ చేసిన ట్రైబల్స్ అలాగే ఈ పోవర్టీలో ఉన్న వాళ్ళంతా కూడా కన్వర్ట్ అయిపోయారు. ఈయన పవర్ లోకి వచ్చాకే మన హిందూ ఆలయాల పక్కనే చర్చెస్ కట్టడానికి ఈజీగా పర్మిషన్స్ రావడం జరిగింది. అలా భద్రాచలం, శ్రీశైలం, అహోబిలం, ఈవెన్ తిరుమలని కూడా వీళ్ళు వదలకుండా ప్రతి మూల చర్చెస్ ని కన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన బిఆర్ హరన్ అలాగే ఇంకొంతమంది ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం వైఎస్ఆర్ గారు ఓపెన్ గా ఈ మత మార్పిడి ముఠాలకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ అప్పుడు ఎంతమంది గొంతు చించుకున్నా ఎవ్వరు పట్టించుకోలేదు. క్రిస్టియన్స్ కి జెరూసలం యాత్రలు చేసుకోవడానికి సబ్సిడీ కోసం 2 కోట్ల స్పెషల్ బడ్జెట్ ని కేటాయించారు. దాంతో పాటు మన ఇండియాలో ఏ స్టేట్ లో లేని విధంగా 2008 లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని క్రిస్టియన్స్ కోసం ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ నే ఫామ్ చేసి దాని ద్వారా చర్చెస్ కన్స్ట్రక్షన్, వాటి రిపేర్స్, క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్ హాస్పిటల్స్, క్రిస్టియన్ హాస్టల్స్, క్రిస్టియన్ ఓల్డ్ ఏజ్ హోమ్, వీటన్నిటికీ భారీ స్థాయిలో ల్యాండ్ అలాట్మెంట్స్, ఇలా వాళ్ళ కోసం ఒక కంప్లీట్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసి ఇచ్చారు. ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్. ఈ రకంగా ఎంతెంత అమౌంట్స్ ఎవరెవరి జేబుల్లోకి వెళ్ళాయి, ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి, అసలు వీటి మీద ఏమైనా ఆడిట్స్ జరిగాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి బయటికి రానివ్వలేదు. ఇంకా ఇలాంటి చాలా రకాల పనులు చేసి ఈ కన్వర్షన్ మాఫియాకి ఒక గొప్ప క్రిస్టియన్ సీఎం అయిన వైఎస్ఆర్ గారు ఆయన సహాయ సహకారాలని టు ద ఫుల్లెస్ట్ అందించారు. ఆయన తర్వాత అదే పరంపరని కంటిన్యూ చేస్తూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం చొరవ తీసుకుని పాస్టర్లకి నెలకి 5,000 హోనారియం ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన స్కీమ్స్ అన్నిటిని ఈయన కంటిన్యూ చేస్తూ ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి జెరూసలం యాత్ర ప్రమోషన్స్ ని ఏకంగా మన తిరుమల ఆర్టీసీ బస్ టికెట్ వెనకాల కూడా వేయించారు. ఇంతకు మించిన దుర్మార్గమైన పని ఏమన్నా ఉందా? వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ కన్వర్షన్ మాఫియాకి సపోర్ట్ చేస్తూ సిస్టమ్ లో కూర్చుని ఇన్ని అరాచకాలు చేస్తూ వచ్చారు. అండ్ దానికి ప్రతిఫలంగా ఈ అత్యద్భుతమైన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వాళ్ళు వాళ్ళ సపోర్ట్ చూపించడానికి మొత్తం ఆంధ్రాలో ఉన్న అన్ని డినామినేషన్స్ గల చర్చెస్ కి అలాగే వాటి లీడర్స్ కి ఒక నోటీస్ పంపించారు. దానిలో మన డివౌట్ క్రిస్టియన్ అయిన వైఎస్ఆర్సీపీ నాయకుడు వైఎస్ జగన్ గారికే ఓటు మనందరం వెయ్యాలి అని నోటీసులు పాస్ చేశారు. అది వాళ్ళ రేంజ్. ఒక పక్క మన ఆంధ్రప్రదేశ్ లోనే 30,000 గుళ్ళని గవర్నమెంట్ స్వాధీనంలోకి తీసుకుని వచ్చే ఆదాయాన్ని కంట్రోల్ చేస్తూ వీటిని మేనేజ్ చేస్తున్నందుకు మళ్ళీ గుళ్ళ ఆదాయం నుండి ఫీజుని తీసుకుంటే, ఇంకో పక్కేమో ఈ క్రిస్టియానిటీ కోసం తేరగా డబ్బులు ఇచ్చి మరీ పెంచుతున్నారు. బుద్ధున్నాడు ఎవడైనా దీన్ని న్యాయం అంటాడా? ఇది కాన్స్టిట్యూషన్ ని ఉల్లంఘించినట్టు కాదా? మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ టీటీడీ నుండి ప్రతి సంవత్సరం 50 కోట్లు గవర్నమెంట్ కి ఫీజుగా కడుతున్నామని ఎంతమంది తెలుసు? అదే కాకుండా మళ్ళీ గవర్నమెంట్ చేయాల్సిన పనులకు కూడా మన టీటీడీకి వచ్చే ఆదాయాలతో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అని, రోడ్ కన్స్ట్రక్షన్స్ అని, శానిటరీ వర్క్స్ అని ఇలా డబ్బులు లాగడానికి చూసారని ఎంతమంది తెలుసు? అందరూ క్రిస్టియన్స్ కాబట్టి ఇవన్నీ చేస్తూ వచ్చారు అనుకుందాం. వాళ్ళ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఆయన తోటి హిందువులకు జరిగే అన్యాయాల్ని ఆపేస్తారు అనుకుంటే కథలో పెద్ద ట్విస్టే వచ్చి పడింది. మన విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు నిజానికి ఒక కేపబుల్ చీఫ్ మినిస్టర్, నేను కాదనట్లేదు. మన స్టేట్ డెవలప్మెంట్ పరంగా కానీ, ఎకానమీ, ఐటీ సెక్టర్ పరంగా కానీ ఒక మంచి విజన్ తోనే పనిచేస్తున్నారు. కానీ మన హిందువుల విషయానికి వచ్చేసరికి ఈయన కూడా అందరిలానే అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే దిశగానే తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్కీమ్స్ ద్వారా
చర్చ్ రిపేర్స్ కి 1.5 lakhs ఉండేదాన్ని 3 lakhs చేశారు. అలాగే దళిత్ క్రిస్టియన్స్ కి ఆయన మేనిఫెస్టోలో ఎస్సీ స్టేటస్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అసలు నాకు అర్థం కాదు, కులాలు ఉంటాయి అది ఇది అని చెప్పే కదా వీళ్ళు మతాలు మారుతారు. మళ్ళీ మతం మారి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యాక ఈ దళిత్ క్రిస్టియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? విచిత్రంగా లేదా? సరే అది పక్కన పెడతాం. నిజాలు మాట్లాడుకుంటే ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పవర్ లోకి వచ్చాక టీటీడీలో పాతుకుపోయి కూర్చున్న చాలా మటుకు కలుపుని ఏరేసి అన్ని కూడా మార్చి దాని శాంక్టిటీని మళ్ళీ కాపాడారు. అలాగే టీటీడీకి సంబంధించిన పాలసీస్ కూడా మనకి ఫేవర్ గా చేంజ్ చేశారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఏం చేసినా ఎంత చేసినా జరిగే డ్యామేజ్ మాత్రం ఆపలేదు. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కో సీఎం వస్తాడు. అది ఎవరు వస్తారా అని మనం ముందే చెప్పలేం. అలా ప్రతి 5 ఏళ్లకి గుండె చేతిలో పెట్టుకుని దేవుడి మీద భారం వేస్తూ ఎవరు మన గుళ్ళని కాపాడతారా అని ఎంతకాలం చూస్తారు హిందువులు? ఈ సో కాల్ లీడర్స్ కూడా కావాలని మన గుళ్ళని కంట్రోల్లోకి తీసేసుకుని మేము కాపాడేస్తాం, మేము ఇచ్చేస్తాం, మేము వచ్చామంటే వచ్చేస్తాం అని చెప్పి హిందూ ఓట్ షేర్ కోసం ఈ డ్రామాలన్నీ వేస్తున్నారే తప్ప నిజానికి ఎవరు కూడా మన ధర్మాన్ని సంరక్షించే వాళ్ళు లేరు. ఎందుకంటే నిజంగా ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలి అంటే దానికి ఒకే ఒక్క మార్గం, ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్. నేను ఇది చాలా సార్లు చెప్పాను. జరిగింది మా గుళ్ళ ఆదాయాల్ని మెక్కుతూ గుళ్ళని నాశనం చేసింది చాలు. హిందువుల గుళ్ళు కంట్రోల్లోకి తీసేసుకున్నారు. పోనీ ఏదోలా గురుకులాన్ని పెడదామంటే వాటికి ఈ మిషనరీ స్కూల్స్ కి లాగా ప్రైవేట్ స్కూల్ టైప్ లో పర్మిషన్ ఇవ్వరు. ఏదో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా సొంత డబ్బులతో మనం వాటిని రన్ చేసుకోవాలి. అర్చకులని సరిగ్గా చూడరు, గుళ్ళని కాపాడరు. ఎవడైనా వచ్చి గుడి మీద అటాక్ చేస్తే సినిమా చూస్తూ కూర్చుంటారు. అది నేషనల్ న్యూస్ అయితే తప్ప మీరు రియాక్ట్ అవ్వరు. ఇలా ఇన్ని రకాలుగా మన చుట్టూ మనకు అన్యాయం జరుగుతూ ఉంటే హిందువులు కూడా ఒక్కొక్కరు సినిమా చూస్తున్నారు. ఇదే మన ఆంధ్రప్రదేశ్ లో హిందువుల యొక్క రియాలిటీ. ఒక్కరోజు మన ప్రముఖ నటులు అలాగే జర్నలిస్ట్ అయిన తులసి చందు గారు గాని, ఆస్కార్ అవార్డు గ్రహీతులైన క్రాంతి వ్లాగర్ గాని, అలాగే భాస్కర్ అవార్డు గ్రహీతులైన ప్రశ్న గాని, వీళ్ళందరికీ బాస్ అయిన ధ్రువరాటి గాని ఎవరైనా వీటి గురించి మాట్లాడారా? లేదు. నిజానికి మనం ఇలా అవ్వడమే వాళ్ళకి కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో మనకు ఆల్రెడీ తెలుసు. లేనిపోని సమస్యలను సృష్టించి మనల్ని కనీసం ఆలోచించడానికి కూడా మనకి టైం ఇవ్వట్లేదు. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలని కావాలని పక్కదారి పట్టిస్తున్నారు. అందరూ సెక్యులరిజం పాటించేయాలి, మతం ముద్దు, డెవలప్మెంటే ముద్దు, ఇలాంటి కబుర్లని చెప్పి మనల్ని చేతకాని వాళ్ళని చేసేసి వాళ్ళు మాత్రం మళ్ళీ ఆ మతాన్ని అడ్డు పెట్టుకుని రాజ్యాన్ని ఏలుతున్నారు. ఇప్పటికైనా నిద్ర లేవండి. అడగనిదే అమ్మాయిన అన్నం పెట్టదంటారు. అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా మన గుళ్ళని కంట్రోల్లో పెట్టుకున్న గవర్నమెంట్ తిరిగి మనకు ఆ గుళ్ళని ఇవ్వాలి అంటే మనం ఎంత గట్టిగా అరిచి అడగాలో మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నా. ఒక చిన్న మాట, నాకు బై డిఫాల్ట్ ఈ క్రిస్టియన్స్ అంటే ఎలాంటి ద్వేషం లేదు. నాకు కూడా మీరంటే రెస్పెక్ట్ ఉంది. కానీ మీలో చాలా మంది ఇలాంటి పనులు జరుగుతున్నాయని తెలిసినా సరే వాళ్ళకి సపోర్టివ్ గా నుంచుని ఆ రెస్పెక్ట్ ని మీరే తీసేస్తున్నారు. ఇంత జరుగుతుందని మీలో తెలిసినా ఒక్కడైనా రియాక్ట్ అవుతున్నాడా? కనీసం వేలైనా కదుపుతున్నాడా? నిజంగా మీకు కన్సర్న్ ఉంటే మీలో పేరుకుపోయిన ఆ వైరస్ జాతిని ఏరి పారేయండి. మీ వెనక నేను వస్తాను.